మీరేం చేయాలి, అంత మేమే చేసినాం, ఎక్కడ ఒక అనుమతి లేదు, అన్ని అనుమతులు మేమే తెచ్చినాం. హరీష్ రావు గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది, కళ్ళు తెరుస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఏమన్నా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఏదన్నా ఒకటి, ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్ రావు గారి నోటి నుంచి? ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడినట్టు, కానీ హరీష్ రావు గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు. ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది, అది గారిపోయింది, ఎందుకో మీ కళ్ళ ముందే కూలిన దాని మీద చర్యలు లేవు, సప్పుడు లేదు. ప్రజలందరూ చూస్తుంటే ఇట్లా పోయింది కదా, ఏం జరుగుతుంది, ఏం మతలబులు జరుగుతున్నాయి? ఇంకొక ఆయన 8-9 రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు, కొరియాకి, ఇంకెక్కడెక్కడో తిరిగి చివరికి వచ్చి వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే, అప్పుడెప్పుడో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దానికి పోయి ఇగో మేమే తెచ్చినాం. ఇది చెప్తే కొన్ని మొదటి సామెతలు ఉంటాయి ఊళ్ళలో, కానీ మేము ఇచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి ఇగో నేనే ఇచ్చిన, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం. ఇక చివరికి ఎక్కడికి పోయినరు? హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే, వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే, ఇది కూడా కేసీఆర్ కారణం, కేటీఆర్ కారణం. సిగ్గుండాలి మాట్లాడడానికి. మేము 9 నెలల కింద ఉండిపోయిన వంట ఇవాళ మీరు పెడుతున్నారా? బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు. పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో, రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం. కానీ కావు బట్టి గారు, ఉన్నది పోతుంది నీ గౌరవం. వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు. ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా. ఇల్లు రోజు ఉప్పుకోవాలి, ముఖం రోజు కడుక్కోవాలి, పనులు రోజు దొమ్ముకోవాలి, రోజు చేసుకోవాలి ఎవరి పని వాళ్ళు. నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణం అంటే ఏం పోతుంది? ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం మాట్లాడేటప్పుడు ఇంక ముందు ఆలోచన చేసుకోరు. ఇక మంత్రి